ఎన్నికల వేళ ఇచ్చిన హామీ ప్రకారం ఏకకాలంలో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీని కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తే విపక్షాలు రంధ్రాన్వేషణ చేస్తున్నాయని సీఎం రేవంత్ ఆరోపించారు. 2 లక్షల రుణమాఫీ చేస్తే 22 లక్షల మంది లబ్ధిదారులు ఎందుకుంటారని ప్రశ్నించారు హరీష్ రావు. ఎన్నికల సందర్భంగా వరంగల్లో ప్రకటించిన రైతు డిక్లరేషన్కు అనుగుణంగా ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసి రైతు కుటుంబాలను ఆదుకోవాలన్న ఆలోచన ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టి దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నది ప్రజా ప్రభుత్వం. ఇది అసాధ్యమని చాలామంది వక్ర భాషలు చెప్పారు. కానీ మా ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం రైతన్నలకు 2 లక్షల రూపాయల వరకు ఏకకాలంలో రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేసి చూపిస్తున్నాం. గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తే 36 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరిగింది. ఆ రోజు 17,000 కోట్లు చేశాం. మరి నువ్వు 2 లక్షలకు రుణమాఫీ చేస్తే సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా? మేము ఆనాడు 1 లక్ష చేస్తేనే 36 లక్షలు అయితే నువ్వు 2 లక్షలు చేస్తే ఈ 47 లక్షలు జరగాలి కదా. కానీ 22 లక్షల మందికే చేసిన వెంటనే దీంట్లో అర్థమైపోయింది ఎవరిని మభ్యపెడుతున్నావు.